హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. ముందుగా ఇండియాకి అయితే హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, ఓడిఐ కప్పు గెలిచినందుకు. అంటే లాస్ట్ టైం కూడా వాళ్ళు రన్నరప్గా అయిపోయి రన్నరప్ అయ్యారనమాట. ఈ సంవత్సరం అయితే న్యూజిలాండ్ మీద ఘన విజయం సాధించారు కదా. సో వాళ్ళకైతే హార్టీ కంగ్రాచులేషన్స్ మా శ్వేతాస్ ఫ్యామిలీ తరపున. ఈరోజు అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే నేను సోప్ అను యాలుక్కాయల కషాయంతో స్టార్ట్ చేస్తున్నానండి. ఒక స్పూన్ సోప్ అయితే వేసుకున్నాను అనమాట. ఈ కషాయం ఇది తాగడం వల్ల ఏంటి అంటే డీహైడ్రేట్ అవ్వకుండా, మనం గొంతు తడి అంటాం కదా, గొంతు తడి ఆరకుండా ఇదైతే అంటే బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచేట్లయితే ఈ కషాయం అయితే ఉంటుందండి. ముందుగా ఇప్పుడు ఈ రంజాన్ మాసం స్టార్ట్ అయింది కదా, వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫాస్టింగ్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే ఈ ఎండ నుంచి అలాంటి వాటి నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా మార్నింగ్ అంటే వాళ్ళ టైం స్టార్ట్ చేసే ముందే ఈ వాటర్ని అయితే తీసుకోవడం వల్ల అంటే ఏంటంటే వాళ్ళ బాడీ మొత్తం రోజు మొత్తం హైడ్రేటెడ్గా అయితే ఉంటుందండి. సో నేనైతే ఒక స్పూన్ సోంపు, ఒక యాలుక్కాయ అయితే తీసుకున్నాను. సో దీనికి సగం వరకు వచ్చే వరకు వాటర్ పోసానండి. సో ఇది మొత్తం మరిగి ఈ సగం వాటర్ పోస్తే పావు అవ్వాలన్నమాట. అప్పటి వరకు మనం మరగబెడితే మనకి కాన్సన్ట్రేటెడ్ సోపు అను ఇలాచి వాటర్ అయితే వస్తాయండి. ఇది తాగడం వల్ల అలాగే నోట్లోంచి బ్యాడ్ స్మెల్ అనేది రాదు అనమాట. ఇలాచి తీసుకున్నప్పుడు ఏంటంటే నోరంతా ఫ్రెష్గా ఉంచుతుంది. మా వాళ్ళైతే వాళ్ళు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారండి. 2 days హాలిడేస్ వచ్చాయి కదా, ఇంక వాళ్ళ నుంచి అయితే స్కూల్కి వెళ్ళాలి. ఈ స్కూల్కి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి కదా. సో ఇవి చేస్తేనే వాళ్ళని సక్సెస్గా అవుతాయి అనమాట. అందుకని వాళ్ళ రొటీన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేశానండి. ఇడ్లీలోకి నేను పుదీనా టమాటా పచ్చడి మొన్న వ్లాగ్లో చూపించింది కదా, అదైతే చేశాను అనమాట. ఆ పచ్చడి ఏంటి అంటే అది రైస్లోకి బాగానే ఉంటుంది, ఇడ్లీ దోశలోకి కూడా బాగానే ఉంటుంది. సో నేను ఈరోజు ఇంకా ఇడ్లీలోకి కాంబినేషన్గా అయితే టమాటా పుదీనా పచ్చడి అయితే వేస్తున్నాను. మా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి. ఇంకా 2 రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నారనమాట. ఇంకా టైం అవుతుంది. వాళ్ళకి స్నాక్స్ బాక్స్లు అన్నీ అయితే పెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతారు. మా పిల్లలు అయితే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారండి. సిటీ అన్నాక ఏదో ఒక బండి అయితే ఉండాలి, బండి లేకపోతే మాత్రం వెళ్ళడం కష్టం. ప్రశాంతంగా ఉందండి. టిఫిన్ అయితే కడుపులో పడింది. తర్వాత కషాయం కూడా తాగాము. కషాయం తాగితే ఏంటంటే మనకి ఏదైనా అరగంద ఉన్నా లేకపోతే ఏదైనా అరగంద తేన్పులు అలా వస్తాయి కదా, దానికైతే కషాయం అయితే చక్కగా పనిచేస్తుంది. అంటే మామూలుగా ఏంది, అందరూ హెల్తీ డైట్లోకి కొంచెం వేడి వాటర్ తాగండి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి అలా చెప్తూ ఉంటారు కదా. సో మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏం స్కిప్ చేయనండి. ఆ వేడి వాటర్తో పాటు మనం ఏదో ఒకటి మన ఇంట్లో ఉండే దినుసులతోనే చేసుకుంటే ఏంటంటే మనకి పూర్వకాలంలో వంటింటి పోపుల డబ్బాలోనే ఆరోగ్య రహస్యాలన్నీ దాగున్నాయని చెప్తారు కదా. సో ఆ పోపుల డబ్బాలో నుంచే ఒక్కో కషాయాన్ని రోజు మనం డైట్లో కనుక తీసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. సో అలా ఈరోజు అయితే మనం సోపు అను గ్రీన్ కార్డమం ఈ 2 కలిపిన కషాయం తాగాం కదా, అదైతే చాలా ప్రశాంతంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా డైనింగ్ టేబుల్ని ఇలా కూడా వాడుకోవచ్చా అని మాకైతే ఇప్పుడే తెలిసిందండి. ఇంకా మా వారు నేను మాట్లాడుకుంటా ఇంకా ఈరోజు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈ రోజుల్లో ఏంటో అండి మెకానికల్ లైఫ్ అయిపోయింది. ఇంకా అందరూ ఫాస్ట్ యుగం అయిపోయింది. మనం స్లోగా ఉన్నా మన ముందు మన వెనక వాళ్ళందరూ మనం నెట్టేస్తూ ఉన్నారు. ఇంకా మాట్లాడుకోవడానికి అనేది కూడా టైం కుదరట్లేదు అనమాట. సో ఈ విధంగా కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకుంటూ వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. ఏం చేస్తున్నారండి మీరు? మష్రూమ్ దమ్ బిర్యానీ. ఓహో, మామూలుగా అయితే సండే కదా చేయాల్సింది, నిన్న కుదరలేదు. చెప్పాను కదా శనివారం ఆదివారం డిస్టర్బ్ చేద్దని చెప్పాను కదా. సో కొంచెం రిలాక్స్ అయ్యాము. అందుకని ఈ రోజు మళ్ళీ మనం వండుకొని తింటమే కాదుగా, మన కోసం చూస్తూ ఉంటారు కదా మన వాళ్ళు కూడా ఏం పెడుతున్నారు మా కోసం మంచి రెసిపీ అని. మన సబ్స్క్రైబర్స్ కూడా సింపుల్గా ఇంట్లో కూర్చొని సరదాగా ఇట్లా
మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ ఒక గంటలోనో 2 గంటల్లోనో బిర్యానీ చేసుకోవచ్చు. సో అలాంటి ప్రాసెస్ని మనం ఇప్పుడు చూపిస్తాం వాళ్ళకి. ఫస్ట్ మష్రూమ్ తీసుకున్నాను. అయితే మష్రూమ్ని ఇట్లా 2 భాగాలుగా చేసుకొని శుభ్రంగా దానిపైన ఉన్న మట్టి అవంతా పోవడానికి కడుగుతూ ఉన్నాను. ఓకే, ఇక నువ్వే చెప్పాలి ఇంకేం ఐటమ్స్ యాడ్ చేసావు ఇక్కడ. నేనే కొత్తిమీర అండి, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఏంటి అంటే మనకి గ్రేవీలోకి కావాలి. అట్లాగే ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ మొన్న మనం వంకాయ బిర్యానీ చేసినప్పుడు అలా టేస్ట్ బాగుంది కదా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే. సో దానికోసం అయితే 4 తీసుకున్నానండి. 2 గ్రేవీలోకి, 2 ఫ్రైడ్ ఆనియన్స్కి. అట్లాగే మసాలా దినుసులు అన్నీ తీసుకున్నానండి. దీంట్లో మసాలా దినుసులే వాటి యొక్క ఫ్లేవర్ టేస్ట్ కూడా. షాజీరా, జీలకర్ర, పాపీ సీడ్స్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, అలాగే గ్రీన్ యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జాజికాయ, జాపత్రి, మొత్తం ఐటమ్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నానండి. మీ ఏదైనా మిస్ అయితే చెప్పండి. అట్లాగే కొంచెం పుదీనా చెప్పాను, కొత్తిమీర చెప్పేశాను. ఓకే, అయితే ఈ అన్నమాట ఇంగ్రీడియంట్స్. అవును, ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను. ఓకే, నాకు ఈ కత్తి బాగలేదు, నాకు కొంచెం మంచి కత్తి కావాలి, ప్రొఫెషనల్ కత్తి కావాలి. ఓకే, చూద్దాం. మనం రేపు ఇక్కడ స్టోర్ ఉంది కదా, విజేత స్టోర్, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం, దొరుకుతుందేమో. ఓకే, కొంచెం బడ్జెట్లో ఏమైనా దొరుకుతాయని తీసుకున్నాం. ప్రధానికి బడ్జెట్ అనకండి, మనకు అంటే కొంచెం మంచి వస్తువు వస్తున్నప్పుడు కొంచెం కాస్ట్ పెట్టాలి మనం కూడా. అంతే అంట మరి, అంతే కదా. సరే చూద్దాం, అక్కడికి వెళ్ళి పరిస్థితిని బట్టి. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఫ్రైడ్ ఆనియన్స్ మన దమ్ బిర్యానీలో టేస్ట్ అనమాట. సో నేను తీసుకున్న ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు అయితే ఫ్రైడ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మన మష్రూమ్ దమ్ బిర్యానీకి అయితే మొత్తం ఇంకా వెజిటబుల్స్ ఇందా చెప్పాను కదండి, టమాటాలు, ఉల్లిపాయలు, పుదీనా, అలాగే మష్రూమ్ కూడా నేను మరీ చిన్న పీసులు చేసుకోలేదండి, హాఫ్ పీస్కి కట్ చేసుకున్నాను అనమాట. అట్లాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇవైతే వెజిటబుల్స్ అయితే చక్కగా కట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా మసాలా దినుసులు, చిక్కటి పెరుగు తీసుకున్నాను. మన దమ్ బిర్యానీకి కావాల్సినంత పెరుగు అయితే తీసుకున్నాను. అట్లాగే కొంచెం కుంకుమ పువ్వు అయితే ముందుగానే నీళ్ళలో నానేసుకున్నానండి. గ్రీన్ పీస్ అయితే కొంచెమే యాడ్ చేశాను అనమాట, ఎక్కువ యాడ్ చేయలేదు. ఈ గ్రీన్ పీస్ని వాష్ చేసి కొంచెం ఒక 50% అయితే ఉడకబెట్టేసుకున్నాను. మిగతా 50% మన దమ్ బిర్యానీ తయారయ్యేటప్పుడు అయితే ఉడికిపోద్ది కదా. సో 50% అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇవండి మన మష్రూమ్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు. సో ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇంకా నేను మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసేస్తాను. మష్రూమ్ దమ్ బిర్యానీ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేయడం అంటే ఆల్రెడీ ఇందానే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపేసుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ మీద గట్టి కడాయి అనొచ్చు, లేకపోతే నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నానండి. అంటే మనకి ఆ దమ్ అనేది బయటకు పోకుండా ఉండాలి. సో నేను ఒక 3 స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా నేను నూనె అంటూ ఏమీ వాడట్లేదు, సో నెయ్యే యాడ్ చేస్తున్నాను అనమాట. నెయ్యి అయితే వేడెక్కిందండి. ఇందులో నేను బిర్యానీ ఆకు వేస్తున్నాను, సోపు వేస్తున్నాను, అట్లాగే షాజీరా, చెక్క, మిరియాలు, బ్లాక్ కార్డమం, ఇవేంటివండి, ఇది రైస్ వేద్దాం. ఓకే, గ్రీన్ కార్డమం, పాపీ సీడ్స్, జాపత్రి, స్టార్ అనాచి, లవంగాలు, అట్లాగే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో సగం వేస్తున్నాను. ఇప్పుడు బాగా మంచిగా నెయ్యిలో బాగా వేగుతున్నాయి అన్నమాట మసాలా దినుసులు. అవును, మసాలా దినుసులు అయితే వేగాయండి. ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ అయితే వేస్తున్నాను. ఈ మసాలా దినుసులు మొత్తం మన మష్రూమ్కి అయితే పట్టాలి. మష్రూమ్ అయితే వేసానండి. మసాలా దినుసుల ఫ్లేవర్, నెయ్యి ఫ్లేవర్ ఇవన్నీ అయితే మన మష్రూమ్కి పట్టాలి. 1-2 సార్లు బాగా కలుపుకోండి. మన మష్రూమ్ అయితే బాగా వేగాయండి. ఇంక ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, అలాగే ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు మనం సగం అయితే ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్కి తీసుకున్నాం కదా, మిగిలిపోయిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ మసాలాలో బాగా వేగాలి. అలాగే ఈ మసాలా మొత్తం మన మష్రూమ్కి అయితే చక్కగా పట్టాలండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. ఇంకా నేను టమాటాలు వేసేస్తున్నాను.
ఇవి 50% మగ్గితే చాలండి, మిగతావి దమ్లో మగ్గిపోతాయి అన్నమాట. అందుకే ఒక 50% వరకు మాత్రమే వేపుకుంటున్నాను. టమాటాలు అయితే వేపుకున్నానండి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న గ్రీన్ పీస్ అయితే యాడ్ చేస్తున్నాను. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. గ్రీన్ పీస్ అవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. అట్లాగే కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే, మన దమ్ములోకి ఎక్కువ కావాలి, స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. లేకపోతే కారం అయితే కొంచెం సరిపోయినంత యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసాం కదా. కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. అట్లాగే కొంచెం గరం మసాలా కూడా మన స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఎక్కువ తినగలిగే వాళ్ళు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదా కొంచెం మౌనంగా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మనం వేసుకున్న మసాలా దినుసులు అన్నీ అయితే మన మష్రూమ్కి అయితే పడుతున్నాయి. సో నేను కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత మేగడ్తో కూడిన పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసేదంటే, ఒట్టి పెరుగు కంటే. సో మీగడ ఉన్న పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ అయితే ఇంకా మష్రూమ్ దమ్ బిర్యానీ ఇంకా మామూలుగా ఉండదండి. ఇంకా లాస్ట్గా ఒక 80 ml వాటర్ అయితే పోస్తున్నానండి. ఇంకొంచెం సేపు మరిగిన తర్వాత ఈ ప్యాన్ అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఈ లోపల మనం రైస్ అయితే ఉడికించుకోవాలి. మనం మష్రూమ్ దమ్ చేసుకున్నది అయితే పక్కన పెట్టేశానండి గిన్నె. సో స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ అయితే పెట్టాను. వేరే ప్యాన్లో ఏంటంటే నేను సుమారు ఒక 2 లీటర్ల నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. నీళ్లు కొంచెం మరిగిన తర్వాత మనం మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఎలాచి, బిర్యానీ ఆకు, లవంగాలు, తర్వాత మరాఠీ మొగ్గ, చెక్క, స్టార్ అనాచి, షాజీరా, జీలకర్ర, ఈ మసాలా దినుసులు అన్నీ నేనైతే వాటర్లో వేసేస్తున్నాను. వాటర్ అయితే కొంచెం తెల్లిన తర్వాత ఈ మసాలా దినుసులు అన్నీ కొంచెం వేసుకోవాలి. కొంచెమే వేస్తున్నాను. దాంట్లో దమ్ములో ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటే రైస్ కి ఫ్లేవర్ అనడానికి మాత్రమే. అవును ఎక్కువ వేయట్లేదండి. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. సో నేను కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఇందాక మష్రూమ్ దమ్లో ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, సో చూసి అయితే యాడ్ చేసుకోండి. కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేశాను. ఈ వాటర్ అన్ని బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే బాగా మరిగినాయండి. నేను ఇందులో కావాల్సినంత ఉప్పు అయితే వేసుకున్నాను. సో ఇంకా నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నాను. ఈ రైస్ సుమారు ఒక 75% అయితే మగ్గాలండి. రైస్ అయితే మంచిగా ఉడుకుతుంది. మరి మనం ఇచ్చిన స్పైసెస్ అవన్నీ మన రైస్కి పట్టాలి. మన రైస్కి మంచిగా పడితే ఇక మనం దమ్ములోకి మార్చుకుందాం అంతే. మన రైస్ అయితే బాయిల్ అయిపోయిందండి. 75% అయితే బాయిల్ అయిపోయింది. ఇంకా నేను దీన్ని ఫిల్టర్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ దమ్ము, అది కూడా బాగా నానిందనమాట, మ్యారినేట్ అయింది. సో ఈ మ్యారినేట్ అయిన మష్రూమ్ దమ్లో నేను రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. రైస్ కూడా లేయర్స్గా యాడ్ చేసుకోండి, ఒకేసారి కుప్పగా కాకుండా. చూడండి అలాగా. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అయితే మనం రైస్ ఉడికించుకునే దాంట్లోనే ఉంటుంది. మనం ఎక్కువ రైస్ కనుక ఉడికింది అంటే ముద్దబడ అయిపోద్ది. అలా కాకుండా ఒక 75% రైస్ ఉడికితే చాలు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కుంకుమ పువ్వు, పాలు, పుదీనాకు, కొత్తిమీర ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా మనం ఉప్పు అనేది ఇంకా రైస్లోనే సరిపోవాలి. ఇంకా మళ్ళీ మనం ఇంకా ప్రిపేర్ అయిన తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసుకోవడానికి ఉండదు. సో ముందుగానే ఉప్పునైతే ఒకసారి టేస్ట్ చూసుకోండి. కొంచెం వేసుకున్నాను, లేయర్స్గా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను, అట్లాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశానండి. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం మన రైస్కి అయితే పడుతుంది.
అయిపోయిందా? చివరికి వచ్చిందా? అయిపోయిందండి, ఇంకా రైస్ అయిపోయింది. ఇది నేనైతే బిర్యానీ రైస్ ఏం కాదండి, మామూలుగా మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, సోనా మసూరి రైస్, అవే యాడ్ చేస్తున్నాను. రోజు బిర్యానీ రైస్ అన్నా తినబుద్ధి కాదు. సో మనం రోజు రెగ్యులర్గా ఎలా తింటామో అలానే డిఫరెంట్ వెరైటీస్ అయితే ట్రై చేయాలి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవన్నీ మిగతావన్నీ యాడ్ చేసేస్తున్నాను. మామూలు రైసే బాగుంటుంది, పేరుకి బిర్యానీ రైస్ అనుకుంటాం కానీ. సో కొత్తిమీర, పుదీనా, అట్లాగే కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు మనం న్యాచురల్ కలర్స్ వాడితేనే మంచిదండి. ఇది నేను కుంకుమ పువ్వు అయితే ముందుగా నీళ్ళలో నానబెట్టుకున్నాను కదా, సో కలర్ అయితే వచ్చేసింది చూసారా. దీని బదులు ప్లీజ్ అవాయిడ్ ఫుడ్ కలర్స్ అండి, ఇలా న్యాచురల్ కలర్స్తోనే మనం చేసుకోవాలి. సో కుంకుమ పువ్వు కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. అట్లాగే 1 కప్పు పాలు, ఇంకా ఫైనల్ టచ్ ఏంటి అంటే 3 స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేస్తున్నారండి కమ్మదనం కోసం. మనం ఈ రెసిపీ అయితే మొత్తం నెయ్యితోనే చేసామండి, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడ నూనె అయితే యాడ్ చేయలేదు. సో ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంక ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దమ్ పోకుండా గట్టి ప్లేట్ కానీ లేదా చుట్టూరు ఒక లేయర్ లాగా మైదా పిండి అయితే చేసుకోవచ్చు. నేనైతే మైదా పిండి ఏం వాడట్లేదు. సో దమ్ము బయటికి పోకుండా ఒక గట్టి మూత పెట్టి దాని మీద బరువు ఉంచామనుకోండి, దమ్ అయితే పోదు, చక్కని మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్దండి. దమ్ము పోకుండా గట్టి మూత పెట్టానండి, అలాగే పైన బరువు కూడా పెట్టాను. సో ఎటువంటి ప్రెషర్ బయటికి రాదు. దీన్ని అయితే ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, అలాగే 8 నిమిషాలు లో ఫ్లేమ్ అయితే మగ్గించుకోవాలి. ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ అయితే పెడుతున్నాను అనమాట. ఏం మాడదండి, చూద్దాం. 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టానండి, ఇంకా నేను సిమ్ లో పెట్టేస్తున్నాను. ఇలా 8 నిమిషాలు అయితే సిమ్ లో ఉంచాలి. ఇంకా గాలి పోతుంది అని చెప్పి గుండ్ర ఎక్కటే కాదండి, మన పత్రం కూడా పెట్టేసాను అనమాట. అవును, రోల్ పత్రం. బిర్యానీ అయిపోయిందండి. అది ఒక 20 మినిట్స్ అయితే స్టవ్ ఆపేసిన తర్వాత ఇలానే ఉంచాను అనమాట. 5 నిమిషాలేమో హైలో పెట్టావు. అవును, 8 నిమిషాలు లోలో పెట్టావు. స్టవ్ ఆపేసి 20 నిమిషాలు ఉంచావు తీయకుండా. ఓకే, చక్కగా మగ్గింది. మసాలా కూడా బాగా కలర్ఫుల్ గా బాగుంది. అవును, చూడండి కలర్స్ ఉన్నాయన్నమాట. మనం సాఫ్రాన్ యాడ్ చేసి కుంకుమ పువ్వు యాడ్ చేసాం కదా, అది యాడ్ అయినంత వరకు ఎర్రగా, ఇవి బాగా ఉడికింది. పుదీనా ఇవన్నీ యాడ్ చేసిన అక్కడేమో పచ్చగా. చూడండి పొడిగా బాగా వచ్చింది. ఓకే, ప్లేట్లో పెడతావా? తింటాను. రెడీ అయిపోయిందండి, పెడుతున్నాను మీకే. మీరు ఫస్ట్ టేస్ట్ చేసి చెప్తేనే మేము సాటిస్ఫై అయ్యేది. చూడండి, మొత్తానికి బిర్యానీ రెడీ అయిపోయింది. మష్రూమ్ ముక్కలు కూడా ఎతికి పట్టాము, కలిసిపోయింది బిర్యానీ మసాలాలో. దీంట్లోకి ఏంటి తినడానికి? రైతా అయితే తయారు చేశానండి. వెరీ గుడ్. అంత హాట్గా ఉన్న మష్రూమ్ దమ్ బిర్యానీలో చల్లని పెరుగు రైతా వేసుకొని తింటే బాగుంటుంది. ఎండాకాలం కూడా చల్లగా హాయిగా ఉంటుంది, పొట్టకి వేడి చేయకుండా ఉంటుంది ఫస్ట్. అంతే. ఇదిగోండి మష్రూమ్ దమ్ బిర్యానీ విత్ చిల్లుడ్ రైతా. సూపర్గా ఉంది. అది సింపుల్గా అయిపోయింది కదా ఇంట్లో, మన బడ్జెట్లో హాయిగా. ఒక గంటన్నర పట్టిందా? అంతే అండి. గంటన్నరలో నీకు హాయిగా ఉంది. వాడు బయట ఏం చేస్తాడో మాకు తెలియదు కాబట్టి హాయిగా మన ఇంట్లో వస్తువులతో చక్కగా తయారు చేసుకున్నాము. ఇంకా దీనికి తిరుగులేదు నాకు తెలిసి. మరి పిల్లలకి బాక్సులు కూడా రెడీ, మీరు టేస్ట్ చూసి చెప్తే ఇంకా పిల్లలకి బాక్సులు కూడా పెట్టారు. నేను చూస్తుంటాను, పిల్లల బాక్సులు రెడీ చేసుకో. ఓకే ఓకే. ఎలా ఉంది అంటే మసాలా ప్రభావం చాలా తక్కువగా ఉంది. హాయిగా చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఎవరైనా తినొచ్చు. ఓకే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ ఎండాకాలం కదా, ఈ ఎండలు, ఈ మసాలా గొడవలు లేకుండా కానీ తినాలి.
మీరు తింటున్నారు కానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పట్లా. చెప్పడానికి తినేయడమే, ఓకే. మళ్ళీ గ్యాప్లే ఉండదు, తినేయడమే. సో ఈ ఎండాకాలం ఏంటో కానీ అసలు మామూలుగా లేదు. సో అందుకనే మన ఫ్రెండ్ కూడా ఒక ఆయన ఇట్లా న్యాచురల్స్ ఒకసారి ట్రై చేయండి, మీరు ఎప్పుడు తిన్నారో లేదో ఒకసారి టేస్ట్ చూడండి అన్నారు. అవునండి, అసలు ఎండాకాలం తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఎప్పుడే ఎండలు ఇట్లా ఉంటాయి, ఎట్లనో ఏంటో అప్పుడప్పుడు ఇలాంటివి అయితే పడాలి. ఏంటంటే ఇది మేమైతే న్యాచురల్స్ కోకోనట్ ఐస్ క్రీమ్ అనమాట ఇది. సో మనం ఆగిన పిల్లలు ఆగరు. సో ఫస్ట్ వాళ్ళకి కప్పుల్లో పెట్టేసాయి. ఆయన ఈయన ఎట్లా ఉంది, అంత గట్టిగా ఉంది. బాగుందండి, సర్వింగ్ అయితే వాళ్ళది, వాళ్ళ సైడ్ నుంచి బాగుంది. అదేలే ఇది కోకోనట్ ఐస్ క్రీమ్ కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ ఆయన దీనికి ఏంది ఏమన్నా గడ్డపారని కావాలండి, కొంచెం సేపు ఉంటే అవుతుందిలే కానీ. అయితే అట్లా ఐస్ క్రీమ్ అంటేనే గడ్డగా ఉండాలి, మరి మనం ఇలా తింటేనే బాగుంటది. నీకు మెత్తగా ఉంటే ఐస్ క్రీమ్ ఎందుకు అవుతుంది? మొత్తం కొత్త టెక్నిక్ అని పెట్టావుగా, పొలం వెనక్కి దిప్పి చేస్తున్నావుగా. మరి ఎరగొట్టాలంటే మరి అదేలే, ఏదో కొత్త టెక్నిక్స్ అన్ని చేస్తుంటేనే కొత్త రెసిపీస్ కూడా వస్తాయి. ఒకసారి ఈ టేస్ట్ చూడు, మనం ఏమన్నా మనకి కూడా ఏదైనా కొత్తగా బుర్రకి ఏమైనా తట్టిద్దాం, చూద్దాం. అంతే. ఎట్లా ఉంది అనుషు? నువ్వు తిన్నావు రోహన్? ఎట్లా ఉంది? సూపర్గా ఉందా? ఎప్పుడు చాక్లెట్ అమ్మా. సరే ఈసారి ఇంకా మంచిది తెస్తానులే, ఇంకో వేరే ఫ్లేవర్ కదా, వేరే ఫ్రూట్. ఓకేనా? సరే ఓకే. ఇవ్వండి చూడండి, ఇది పెద్ద పీస్ అంటే తీయాలి అది. మరి అది అట్లాంటి గంట పెట్టి కొడితే కానీ రాదు అది. ట్రై చేయాలి, అట్లా ట్రై చేస్తేనే వస్తుంది. అలా తిని చెప్పు, తిని నీ ఫీడ్బ్యాక్ అంటే చెప్పు. నాకైతే చాలా బాగా నచ్చింది, అసలు కొబ్బరి తగులుతుంది, అసలు ఆ టేస్టే వేరుగా ఉంది. చాలా బాగుందండి, అద్భుతంగా ఉందని చెప్తాను నేనైతే. కాస్ట్కి తగ్గట్ట క్వాలిటీ, కోకోనట్ ఫ్లేవర్ కూడా తగులుతుంది అనమాట ఐస్ క్రీమ్లో, అంత బాగుంది. ఓకే డన్. ఇవాళ మష్రూమ్ దమ్ బిర్యానీ, ఆ తిన్న తర్వాత కోకోనట్ న్యాచురల్స్ ఐస్ క్రీము ప్రశాంతంగా ఉందండి. ఇంకా మా పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్ళారు. ఈ రోజు వ్లాగ్ అయితే ఇదండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో వేరే వ్లాగ్తో కలుసుకుందాం. మా రెసిపీస్ అలాగే మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మళ్ళీ వేరే వ్లాగ్తో కలుసుకుందాం. బాయ్.